తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ సమరశంఖం పూరించింది. ఇందిరా పార్క్ వేదికగా బీజేపీ ప్రజా వంచన దినం పేరిట భారీ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కొమరయ్య పాల్గొన్నారు. ఈ మహాధర్నాలో రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ ను బీజేపీ విడుదల చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో సహా వివిధ వర్గాలకు ఇచ్చిన దాదాపు 420 హామీలను ప్రభుత్వం అటకెక్కించిందని బీజేపీ నేతలు విమర్శించారు. కేసీఆర్ కుటుంబం అనుకునే ఆ రోజు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు బీఆర్ఎస్ పరిపాలన చేసింది. తెలంగాణ ప్రజలు విసిగి వేసారి ఈ యొక్క టీఆర్ఎస్ పాలన పోవాలని చెప్పి మరి ఆ రోజు మార్పుతో వస్తున్నాము, అనేక రకాల హామీలు ఇస్తున్నాము. ఆ రోజు బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈ రోజు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తా ఉన్నాడు. 2 సంవత్సరాల విజయోత్సవ పాలన పేరు మీద తెలంగాణలోని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన 2 చెప్తాడు, ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్న బియ్యం. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను, సన్న బియ్యంలో కూడా వారు ఇచ్చేటువంటి సన్న బియ్యంలో ప్రతి కేజీ వెనక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రతి కేజీ వెనక 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 13 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్నది. ఆ 13 రూపాయలకు కూడా సన్నయ్య బియ్యం ఇస్తున్నా అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏ వర్గానికైనా న్యాయం చేశారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేశారనుకుంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, ఈరోజు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ కుటుంబం అనుకునేది ఆ రోజు ఈ